జీవితంలోనికి, అద్భుతమైన రీతిలో చింత అనేటువంటి నీ జీవితంలోనికి రానీకుండా దేవుడిని కాపాడతాడు. దేవుని పైన భారం వేస్తే, ప్రార్థన చేస్తే, స్తుతిస్తే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవుని కొరకు ఎదురు చూడటం, దేవుని సందర్భం కనిపెట్టుకొని ఉంటాం. దైవ కార్యం కొరకు, అద్భుతాల కొరకు, గొప్ప కార్యాల కొరకు, ప్రశస్తమైన సన్నిధి కొరకు, అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్వస్థతలు కావచ్చు. అవి స్వస్థత అనేది శరీరానికే కాదు, ఆత్మకు ముందు మన హృదయానికి, మన అంతరంగానికి, మన మనస్సుకి, మన తలంపులకి, మన ఆలోచనలు, మన కోరికలు, మన ఇష్టాల్లో స్వస్థత అంటే ఆరోగ్యం, హెల్త్ ఉండాలి పిల్లలు, ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యవంతమైనటువంటి బోధ వినాలి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. టెంప్టేషన్స్ వస్తాయి అని చెబుతా ఉంది వాక్యం. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం కనుక్కున్నట్లయితే పిల్లరా, ఈ టెంప్టేషన్ వచ్చినప్పుడు, శోధించబడినప్పుడు నష్టాలు పాలైపోతూ ఉంటాం, బాధకు గురవుతూ ఉంటాం. కొంతమంది మనల్ని శోధిస్తారు, మనుషులు బాధ పెడతారు, నరకాన్ని చూపిస్తారు, దుఃఖాన్ని పరిచయం చేస్తారు, కష్టాన్ని పరిచయం చేస్తారు, వేదనను పరిచయం చేస్తారు. ఎందుకు